సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మన రాష్ట్రానికి కర్నూలు జిల్లాకు మొదటిసారిగా ఈ GST కోసం ఈ బహిరంగ సభ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కాకుండా మన రాష్ట్రంలో పెట్టడం, ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో పెట్టడం అంటే మన కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నాం. మనందరం కూడా వారికి ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారి ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేని రాష్ట్రంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఇప్పుడు మరి పనులు కూడా స్టార్ట్ అవడం జరిగింది. మీరందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మన దేశ ప్రధాని మన కర్నూలు పట్టణానికి వస్తున్న సందర్భంగా మనం ఇంతకు ముందు మెంబర్షిప్ లో వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో మన జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం, సుపరిపాలనలో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అలాగే ఈరోజు GST కూడా చేయడంలో మనం జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో 7,500 చేసి GST ప్రతి ఇంటింటికి తిరిగి మీ కన్వీనర్లు అయితేనేమి, క్లస్టర్స్ అయితేనేమి, యూనిట్ అయితేనేమి, నాయకులు అయితేనే ప్రతి ఒక్కరు కష్టపడుతూ తిరుగుతూ ఇంటింటికి GST అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ అందరినీ కలుస్తూ మన జిల్లాలోనే ఈరోజు టాప్ ప్లేస్ లో 7,500 పెట్టడం కూడా జరిగింది. అలాగే రేపు మనము ఈ సభకు 16వ తేదీ జరిగే సభకు కూడా మన ఆలూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలి వచ్చి స్వచ్ఛందంగా మన కూటమి ప్రభుత్వం నిర్వహించే ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మరీ కోరుకు. ఈ అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కి 5వ మన ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. మరి ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు అంటే ఆహ్వానం మేరకు మరి 5వ గత 5 సంవత్సరాలుగా ఇది ఎన్ స్టేట్ 14, 19లో మన నవేంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మనకు అందరికీ తెలుసు. మరి 14, 19లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి 19, 24లో ఏమైందో మన అందరికీ తెలుసు. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని గతంలో చాలా మంది ఢిల్లీకి చాలాసార్లు పోయారు. ఎందుకు పోయారు? అది మన చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రతిసారి ఈ రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం పరిశ్రమలు కావచ్చు, మరి అమరావతి కోసం కావచ్చు, పోలవరం కోసం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. ప్రభుత్వం నడపడానికి కష్టమైన ప్రజలు బాగుండాలి అని కోరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయాన మన రాయలసీమ, మన కర్నూలుకు వస్తున్నప్పుడు మనం ఘన స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మన అందరిది ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఆలూరు కూటమి నాయకులు పోరాట వీరులు, నిజంగానే మంచి పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మన ఇన్ఛార్జీలు, మరి కూటమి ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. కాబట్టి వారి బాధ్యతగా మీరు ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ గా చేయాలి. ఆలూరు అంటేనే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటేనే ఆలూరు అన్న విధంగా మీరు ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని నమ్మకం మీ అందరిలోనూ కనిపిస్తా ఉంది. చాలా సంతోషం. మరి నాకు కూడా మంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, చాలా సంతోషం. ఇక్కడే మరి గంజి నాగరాజు గారు, సెట్టిపల్లి చైర్మన్ గారు కూడా ఇదే పరిశీలనలో, మేమంతా పరిశీలనలో ఉంటాం. మీకు ఏదైనా ఉన్నా కూడా మాకు కూడా ఫోన్ చేయించిన విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి మిగతా విషయాలన్నీ ఇన్ఛార్జ్ గారితో మాట్లాడతాం.